ఈశ్వర నో అయిపోయేదాకి అత్తగారి ఇంటికన్నే ఉంటాడు. ఆయన సంగతి అక్కడనే ఉండని. కన్న తల్లి మాత్రము ఇంటి లోపల బిడ్డకు గంట బట్టి వంట నేర్పుతున్నది. వీళ్ళ మర్యాద ఇట్లుండంగా ఇక్కడికి రా దగ్గర ఇక్కడికి రా దగ్గర ఏ రథం ఉన్నదిరా ఏ రథం ఉన్నదిరా ఇక్కడికి దగ్గర ఇంద్ర మహేంద్ర ఆ పట్ట మేలేవాడు మార్తండ మహారాజురా. అతను ఒక్క మారి ఉన్నది ఆడవిల్ల మహాలక్ష్మి వాళ్ళకి ఏడు వీడ ఎట్లా మంద ఆడి మీద వల్ల వన్నత్వ రక్షణది కొడుకు ఇంటి లోపలున్నాడు. ఇవాళ రేపు కాలం ఎట్లున్నది, ఎదిగిన కొడుకు ఇంట్లుంటే ఇంటనికనే పిల్లాన్ని చూసుకునే కాలము, ఎదిగిన బిడ్డలు ఇంటి లోపలుంటే ఇంటి ముంగట్నే మొగల్ని చూసుకునే కాలం. కలర్ టీవీల కాలము కంప్యూటర్ యుగం అయిపోయింది, ఇంటర్నెట్ కాలం అయింది. చేతులకు ఎలుపెలుపు పలక సెరులు వచ్చినాయి. ఈ డబ్బుడు సెరులు ఏంగానే సగం ఎడిపోతారు పోరగాళ్ళు. పల్లెటూర్లల్లా 10వ తరగతి అయిపోయినాక నా కొడుకు బాగా చదువుకో అన్నాని అటు కరీంనగర్ లోనో అటు హైదరాబాద్ కన్నో కాలేజీలో పడగొట్టినా అనుకో, ఇప్పటి కొడుకులు కాలేజ్ ఎత్తలేరు, పాడి ఎత్తలేరు, సినిమాలు చూస్తారు, షికారులు ఎత్తారు, ఐ లవ్ యూ అంటారు, అంటే చెప్పు చెల్లారైతారు. కొడుకుల సంగతి అట్లుండని. పల్లెటూర్లల్లా ఆడపిల్లగాళ్ళు 10వ తరగతి అయిపోయాక నా బిడ్డ చదవాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, కండక్టర్ నౌకరని చేయాలని ఆ బిడ్డను మా కన్న తల్లిదండ్రులు ఇద్దరు రాగే నా బిడ్డను కాలేజ్ చేతువా అని బిడ్డను కాలేజీలో పడగొడతారు. పడగొట్టంగానే భయానికో భక్తికో ఒక సెల్ ఫోన్ కొనిస్తారు. ఎందుకు? డబ్బన కాలేజ్ ఇడిచిపెట్టినాక బస్సు దొరకకున్నా ఆటో దొరకకున్నా లేట్ అయితే ఫోన్ చేస్తుందని కొనిస్తారు తల్లిదండ్రులు. కానీ ఆ బిడ్డకుంటారా ఆ సెల్ నెంబర్ అందరికి ఇచ్చుడే. కాలేజీ ఇడిచిపెట్టంగానే బుద్ధివంతురాలు లెక్కలనే ఇంటికి వస్తుంది, బుక్కెడు తింటది, ఏడింటికే పండుకుంటది. ఇక పోయి వచ్చిన తల్లిదండ్రులు బుక్కెడు తిని పండుకున్నాక ఇక 11 లేస్తుంది. బిడ్డో బిడ్డ 11 లేచి సెల్లు సైలెంట్ గా పెట్టుకొని నిండ చెద్దరు కప్పుకొని తెల్లందాకా స్టార్టింగ్ లో ఎత్తారు ఇప్పటి బిడ్డలు. వెనకటి కాలం కాదు, వెనకటి రోజులు కాదు, కాలమే మారిపోతుంది. ఆనకాలం ఎండాకాలం అవుతుంది, ఎండాకాలం ఆనకాలం అవుతుంది. అగో కన్న తండ్రి ఏమనుకున్నాడు, నాకు ఒక్కడే కొడుకు, నా కొడుకు నాకు లంగ పేరు దొంగ పేరు లేక ముందుకే నా కొడుకు పిల్లని చూసి పెళ్లి చేసింది అనుకో, కోడలు వస్తుంది. వచ్చినా నా కోడల్ని నా బిడ్డ అనుకుంటే నా కొడుకునే నా అల్లుడు అనుకుంటానా అని ఈ మహాలక్ష్మి దేవుడు